ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల అందరికీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఫిట్మెంట్ 40% ఇవ్వండి. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పీఆర్సీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రెండో పీఆర్సీలో వేతనాలు గణనీయంగా పెంచాలని కోరుతున్నారు. 40% ఫిట్మెంట్ ఇవ్వాలని, హెచ్ఆర్ఏను గరిష్టంగా 28% పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హెచ్ఆర్ఏ 28% చేయండి. కనీస వేతనం 35,000కు, పెన్షన్ 15,000కు పెంచాలి. ఓపీఎస్ అమలు చేయాలి. పీఆర్సీ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతి. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పీఆర్సీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. రెండో పీఆర్సీలో వేతనాలు గణనీయంగా పెంచాలని కోరుతున్నారు. 40% ఫిట్మెంట్ ఇవ్వాలని, హెచ్ఆర్ఏను గరిష్టంగా 28%కి పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగుల వేతన సవరణపై అధ్యయనానికి గత కేసీఆర్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీ కమిటీని నియమించగా, ఆ కమిటీ ప్రస్తుతం సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నది. సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, పీఆర్టీయూ, టీఎస్టీఎస్, యూటీఎఫ్, టీఎస్జీహెచ్ఎంసీ అసోసియేషన్లు పెన్షనర్ల జేఏసీ పీఆర్సీ కమిటీ ప్రతిపాదనలు సమర్పించాయి. ఫిట్మెంట్ను సిఫారసులు చేసేందుకు కేరళ, కర్ణాటక రాష్ట్రాలు, వేతన దక్షిణాది రాష్ట్రాల వినియోగదారులకు సూచీ ద్రవ్యోల్బణం అంశాలను పరిగణలోకి తీసుకోవాలని కోరాయి. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి మారం జగదీశ్వర్ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, సత్యనారాయణ గౌడ్, కోశాధికారి రామినేని శ్రీనివాస్ గౌడ్, ముజీ హుస్సేన్, టీజీఓ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ, పీఆర్టీ నుంచి ఎమ్మెల్సీ రఘుత్తం రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందన్నమాట.